పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన మహాప్రభువా, నీకు వందనాలు. తరాలు మారినా, యుగాలు మారినా నీ ప్రేమ, నీ వాత్సల్యత మమ్మల్ని ఎప్పుడునైనా ప్రభు విడిచిపెట్టలేదే తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపినైనా ప్రభా, నీ ప్రేమలో తండ్రి ప్రభు మమ్మల్ని తండ్రి అయ్యా, అలాగనే తండ్రి నీ ప్రణాళికలో, నీ హస్తములలో మమ్మల్ని చెక్కుకొని మమ్మల్ని రూపుదిద్దిచ్చినైనా ప్రభా, మాకు ఒక రూపాన్ని అమర్చినటువంటి సృష్టికర్త అయిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రేమమయుడా, మా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రభు సాయంత్రకాల సమయంలో ప్రజలతో మీరు మాట్లాడండి. అల్పుడునయ్యా, అభాగ్యుడినయ్యా, ఏ విషయంలో ఎంచదగిన వాడిని కాదయ్యా. అయ్యా, అదిగోనైనా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రజలతో మీరు మాట్లాడండి. అల్పుడైన ప్రభువా, నన్ను మీ సిలువ సాటున మరుగుపరుచుకొని ప్రజలనైనా ప్రభువా నిన్ను చూసేటట్లుగా అయ్యా, ఈ వాక్యం ద్వారా ప్రజలతో మీరు మాట్లాడమని, దర్శించమని మమ్మల్ని మీ చేతులు గొప్పచెబుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఎంతగానో ఈ రోజున సంతోషపడుతూ ఉన్నాను. కొన్ని అంశములు మీతో పంచుకోవాలని నేను ఎంతగానో కోరుకుని ఉన్నాను. సరే, ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మనందరము కూడా ఒకసారి చదువుతాను, మీ అందరూ వినండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకునమని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకములో జీవించేటప్పుడు కొన్ని అద్భుత కార్యములు జరిగాయి. కొన్ని కార్యములు జరిగాయి. కొన్ని అద్భుతములతో దేవుడు నింపాడు. ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు ఎక్కడ అడుగు వేసినా సరే, యేసు ప్రభు ఏ గ్రామములో ప్రవేశించినా సరే, ఏ పట్టణములలోకి వెళ్ళినా సరే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రపంచముగా మారిపోయింది. పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, అనేకమైన వీధులు, సందులు, అన్ని చోట్ల యేసు ప్రభు ఎక్కడికి వెళితే జనభరితంగా మారేది ఆ ప్రాంతం కూడా. ఎందుకంటే ఒక సామెత ఉండేది మన దగ్గర, మీ అందరికీ తెలుసు. బెల్లం ఆడుంటే చీమలు ఆడకు వస్తున్నట్లు, బెల్లం ఆడుంటే ఈగలు అక్కడ వాళ్తున్నట్టు, పందరాడుంటే ఈగలు అక్కడ ఉన్నట్లు, యేసు ప్రభు ఎక్కడుంటే జనం అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు గురించినటువంటి సత్యము చాలా మందికి తెలియదు. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు అంటే ఆయన ఒక ప్రవక్తని, ఆయన ఒక మనిషి కుమారుడని, లేకుంటే ఆయన ఒక సేవకుడని, లేకపోతే ఒక యాజకుడనో, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, మంచిదే, ఆయన ప్రవక్త ఉండొచ్చు, యాజకుడే ఉండొచ్చు, కాపురిగా ఉండొచ్చు, ఇవన్నీ అవును, నిజమే. ఎందుకంటే ఆయన ప్రజలకు మేలు చేయని ఉద్దేశించున్నాడు కనుక ఆయనని ఎలాగైనా పిలుచుకుంటారు. ముద్దుగా, ప్రేమతో, అనేకమైన నామాలతో పిలుచుకుంటారు. అయితే యేసు ప్రభు ఎక్కడికైతే వెళ్తున్నాడో, యేసు ప్రభు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాడో, యేసు ప్రభు ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో, ఎక్కడైతే కూర్చుంటున్నాడో, ఎక్కడైతే పాడుతున్నాడో, మాట్లాడుతున్నాడో, అక్కడ ఆయన నామము, ఆయన పరిశుద్ధ నామము మహిమపరచబడలాగున, అక్కడ పరలోక రాజ్యము దిగు వచ్చేలాగున, అక్కడ మారిన వారు మారేలాగున, తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, పనికిమాలను కావచ్చు, దొంగలు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, డామికులు కావచ్చు, మతతలు కలిగిన వాళ్ళు కావచ్చు, కుటిలత్వం కలిగిన వాళ్ళు కావచ్చు, అసీపరులు కావచ్చు, కోపగస్తులు కావచ్చు, లంచగొడ్డుతనం కావచ్చు, ఎటువంటి వారైనా సరే, అక్కడ ఎటువంటి వారైనా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ మారు మనసులు పొందుతున్నారు. అలాగనే ఒకరోజు కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రజలతో కలిసి కిందకు దిగి వస్తున్న సమయంలో
ఆ కిందకి దిగి వస్తున్నాడు. కింద దిగి రాగానే జనం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కొండ మీద నుంచి వెంబడిస్తున్న సమయంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి ఉన్నాడు, కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని ఇంట్లో ఉంచి నెట్టివేయబడినోడు. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వాడు, ఈ కుష్టివాడు ఇంట్లో ఉంచి వెలువబడి ఊరు చివరి ఉండేవాడు. కొండ ఊరి మధ్యలో ఉండదు కండి, ఎక్కువ శాతం కొండలు అనేవి ఊరి మధ్యలో ఉండవు, కొండలు అనేవి ఊరు చివరు ఉంటాయి. అలాగే ఊరు చివరి ఆ కొండల మధ్య నివసించేటువంటి ఈ కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి జీవితం గురించి మనం లోతుగా కొంచెం ఆలోచనతో లోతులోకి వెళితే, కుష్ఠరోగిని ఇళ్ల మధ్య ఉంచనివ్వరు. ఎందుకంటే అది అంటువ్యాధి, అది భయంకరమైన అంటువ్యాధి. అన్నం తినడానికి చేతులకు కురుపులు వస్తాయి, నోట్లో పెట్టుకున్న నోట్ల నిండా పురుగులు, నోటి నిండా పుండులు, కురుపులు వస్తాయి. శరీరం అంతా పుండైపోతుంది, ఆ పుండులోంచి పురుగులు వస్తుంటాయి. భయంకరమైన వాసన, నీసు, భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది. సహోదరి, సహోదరుడా, ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వాడు ఇంటిలో ఉంచి నెట్టివేయబడి, ఊరు చేత వెలివేయబడి, బంధువుల చేత వెలివేయబడి, తల్లిదండ్రుల చేత వెలివేయబడి, దుర్మార్గులు పాపుల చేత కూడా వెలివేయబడి, ఎక్కడో ఊరు చివరన దూరాన బ్రతుకుతున్నటువంటి వాడు ఈ యొక్క కుష్ఠరోగి. సరే, జనమంతా కూడా కొండలో పడి వెళ్తుంటే చూశాడు, ఒక మూలం దాక్కుని చూశాడు. అబ్బా ఏంటి జనం ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏంటి అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తులు ఎక్కడో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అరే యేసు ప్రభు వచ్చాడంట, ఆయన చేస్తే బాగుపడిపోతారంట, ఆయన స్వస్థపరచబడతారంట. ఒక్కసారి మనం కూడా వెళ్దాం పదా అని మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విన్నాడు ఈ కుష్ఠరోగి. విని వెళుతూ ఉన్నాడు. విన్నటువంటి వాడు వెళుతూ వెళ్ళేసరికి జనం గంభీరంగా కనపడ్డారు. అయ్యో, నేను ఈ జనం మధ్యకి వెళ్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో, ఈ జనం మధ్యకి వెళితే నా ప్రాణం పోయితేమో, నన్ను నెట్టివేస్తారేమో, నన్ను పోరా నెడతారేమో అని ఒక భయం పట్టుకుంది ఈ కుష్ఠరోగికి. ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే ఈ విధంగా భయపడడం ప్రారంభించాడో, ఈ కుష్ఠరోగి ఏ విధంగా అయితే ఇట్లా భయపడిపోయి ఆ కొండ కింద కూర్చున్నాడో, సరే ఒక అనువు చూసుకున్నాడు, ఒక స్థలాన్ని చూసుకున్నాడు. చూసుకొని ఆ యేసు ప్రభు కిందకు వస్తున్న టైంలో ఒకసారి ఎదురు పడిపోయి అంటున్నాడు, అయ్యా అంటున్నాడు, మొక్కుతున్నాడు, పోయి ఆయన కాళ్ళ దగ్గర పడుతున్నాడు. ప్రభువా ప్రభువా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రాధేయపడి ఏడుస్తూ ప్రాలాపిస్తున్నాడు. చూసే జనం అనుకుంటున్నారు, అరే యేసు ప్రభు కొండ మించి దిగుతుండగానే ఈ కుష్ఠరోగి అడ్డొచ్చాడు ఏంట్రా శుభవా అంటూ. వీడు ఎలివేయబడ్డాడు కదా, వీడు తీసివేయబడ్డాడు కదా, వీడు నెట్టివేయబడ్డాడు కదా, బంధువులు నెట్టేశారు కదా, అన్నదమ్ములు నెట్టేశారు కదా, అక్కచెల్లెలు నెట్టేశారు కదా, తల్లిదండ్రులు నెట్టేశారు కదా ఇంట్లో ఉంచి. వీడిని ఏంటి పరిస్థితి? వీడికి నెట్టేసిన సిగ్గు లేదు. అయినా కానీ పరిశుద్ధులైన వాడిని కాళ్ళ మీద పడుతున్నాడు. ఎవడరా వీడు అని తమ మనసుల్లో సాటుమాటనో బుసబుసలు ఆడుతున్నారు ప్రజలు. ఆయన యేసు ప్రభు వారు ఆ మాటలు చెవిని పడినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అంటాడు, ఈ కుష్ఠరోగి అడుగుతున్న మాటకి ఆయన ఇచ్చింతరంగా అసలు ఏమి మాట్లాడకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాడు. ఒక్కటే మాట, ఏం మాట్లాడాలంతే. జస్ట్ అయ్యా ప్రభువా అని మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యవా అని అడిగాడంట. అడగంగానే వెంటనే ఆయన చెయ్యి తీసుకొని అలా వాడి మీద పెట్టాడంట. ఆ చెయ్యి తీసుకొని అలా అతని మీద పెట్టేసరికి అట పెట్టి
అంటాడు, అటు పెట్టి అంటాడు, అటు పెట్టి అంటాడు, రే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అనగానే వెంటనే తక్షణమే ఆ కుష్ఠరోగం నుంచి విడిపించబడినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుదాం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చాడండి. విన్నాడుగా యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఎలాంటి వాడు, యేసు ప్రభు సుగుణాలేంటి, యేసు ప్రభు ఎలాంటి కార్యములు చేస్తున్నాడని అనే వార్త ఈ కుష్ఠరోగి విన్నాడు. ఈ కుష్ఠరోగి విన్నప్పుడు ఈ కుష్ఠరోగి చెవిలో ఆ మాటలు పడ్డప్పుడు ఒక విశ్వాసంతో బయలుదేరాడు ప్రభు దగ్గరికి. వెళ్ళి ప్రభు నన్ను శుద్ధినిగా చేయమనగానే వెళ్ళి ముక్క అడిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగగానే వెంటనే చెయ్యి చాపి మారో మాట మాట్లాడుకున్నా, ఏంట్రా కుష్ఠుడా నిన్నే బాగు చేయాలా అని దేవుడు అనలా. దూరంగా అని యేసు ప్రభు అనలా. కానీ దూరంగా పో, బయటికి వెళ్ళు, పాపివి, దుర్మార్గుడివి, నువ్వు నాశనపుత్రుడివి, అదని ఇదని ఆ ఊరు మొత్తం కూడా ఏ పాపం ఎత్తిడికి కుష్ఠొచ్చిందో అని ఎగతాళి చేయబడ్డటువంటి వాడు ఈ కుష్ఠరోగి. అందరూ నెట్టేశారండి. తన అన్నదమ్ములు అంటున్నారు, ఇంట్లో అంటున్నారు, ఇది ఏ పాపం చేశాడో సాటు మాటున వీడు బతికింతే, ఇంకా వీడి ఇంట్లో ఉంటే నా పిల్లలకు వస్తుంది, నా భార్యకు వస్తుంది, నా బిడ్డలకు వస్తుందని భయపడిపోయింది. తన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఇలాగూ త్రోసివేయబడ్డటువంటి వెలివేయబడ్డటువంటి జీవితం కలిగినటువంటి వాడు ఈ కుష్ఠరోగి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు బాగు చేస్తాడు, యేసు ప్రభు రక్షిస్తాడు, యేసు ప్రభు పాపిని క్షమిస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వెళితే జీవితాలు మారుతున్నాయి, యేసు ప్రభు దగ్గరికి వెళితే పనికిమాలిన జీవితాలు పనికొచ్చే పాత్రలుగా మార్చబడుతున్నారు, యేసు ప్రభు గురించి చెబితే నూతనమైన కార్యములు జరుగుతున్నాయి. కాబట్టి యేసు గురించి నేను వినాలి, యేసు ప్రభు గురించి నేను మాట్లాడాలి, యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశం పడిపోయింది ఈ వ్యక్తికి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళంగానే ఆయన చేయిలు పెట్టాడు. అయ్యా నన్ను శుద్ధినిగా చెప్పని అడిగాడు. అడిగిన వెంటనే రెండు చేయి పెట్టాడు. చేయి చాపి ఇలా ముట్టేశాడు. వెంటనే బాగుపడడం ప్రారంభించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నన్ను నువ్వు శుద్ధుని కమ్మనంగానే అంటే నా కుష్ఠరోగం వదిలిపోయిందంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు నా కొరకు నీ కొరకు ఎంతగానో మరణించాడు. ఆయన అడిగిన ఒక కుష్ఠరోగి వచ్చి అడగంగానే వెంటనే స్వస్థపరిచిన వాడు ఆయన. చూడండి యేసు ప్రభు ఎంత మంచి దేవుడండి, ఎన్ని కార్యములు చేయగల సమర్థుడండి ఆయన. నీకు నాకు ఏదైనా అసాధ్యమేమో, కానీ యేసుక్రీస్తుకి అసాధ్యం అంటూ లేదు. ఒకవేళ నువ్వు కూడా కుష్ఠరోగిలాగా అనేకమైన సమస్యలు, వేదనలు, కన్నీళ్లు, బాధలు, అప్పులు, ఇబ్బందుల చేత నువ్వు సమస్యపోయి వేసారిపోయి నేను చస్తే బాగుండిద్ది, నాకు చావే శరణ్యమని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరుడా. ఒకవేళ నాకు జాబ్ రాలేదు, నేను చదువులో పాస్ అవ్వలేదు, నేను మంచి స్థాయిలో లేను, నేను అందరి చేత నెట్టివేయబడ్డాను, త్రోసివేయబడ్డాను, భార్య దగ్గర విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు, నా కుటుంబ సభ్యుల దగ్గర నాకు విలువ లేదు, నాకు ఈ లోకంలో విలువ లేదని బాధపడుతున్నావా? అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శుద్ధుడు కమ్మని పలికిన దేవుడు ఈ రోజు నిన్ను అంటున్నాడు, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన సంసిద్ధుడిగా సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతావా? రాగలిగితే రా. ఈరోజు ఆయన నమ్మగలుగుతావా? ఈరోజు నీ జీవితం అద్భుతంగా మార్చబడడం ప్రారంభమవుతుంది. ఎన్నడూ చూడని కార్యాలను చూస్తావు సహోదరుడా, సహోదరి. ఎన్నడూ చూడని మేలును పొందుకుంటావు సహోదరి. ఇప్పుడే నీ పాపాన్ని విడిచిపెట్టావు, ఇప్పుడే నీ శాపాన్ని విడిచిపెట్టు, ఇప్పుడే నువ్వు ఉన్న ఏదైతే దౌర్భాగ్య స్థితి ఉందో ఆ స్థితిని విడిచిపెట్టి యేసు ప్రభువు వైపు తిరుగు. ఖచ్చితంగా నిన్ను శుద్ధునిగా చేస్తాడు, ప్రజలకు పనికొచ్చే పాత్రగా నిలబెడతాడు. హల్లెలూయా.
థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా. వెంటనే అన్నాడు ఆ కుష్ఠరోగిని అటు బాగు చేయగానే ఆ కుష్ఠరోగి బాగుపడిపోయాడు. బాగుపడిపోగానే వెంటనే అన్నాడు, అబ్బా ఇదిగో నువ్వు బాగు అయ్యావు కదా, నువ్వు స్వస్థపరచబడ్డావు కదా, ఇదిగో నీవు నీ సాక్షార్థమై నీ దేహాన్ని నీ యాజకునికి చూపించుకో, నీ పొరుగు వారికి చూపించు. యాజకునికి కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకను మందిరంలో విత్తి చక్కగా నువ్వు దేవునికరంగా ఉండని ఆశీర్వదించి పంపించాడు. ఈ రోజు నువ్వు పంపించగలుగుతావా? ఈ రోజు నువ్వు ఇతరులు ఆశీర్వదించగలిసిన మనసు నీకుంటుందా? ఇతరులు బాగునేటువంటి గుణాలు నీకుంటాయా? కానీ యేసు ప్రభువుకున్నాయి. కానీ యేసు ప్రభువులో గొప్ప గొప్ప కార్యములు చేయగల శక్తి ఉంది. కానీ యేసు ప్రభువులో నువ్వు వెనడు చూడనటువంటి మేలులు ఉన్నాయి. కానీ యేసు ప్రభులో నువ్వు ఎప్పుడు కూడా చూడనటువంటి సుగుణాలు ఉన్నాయి. యేసు ప్రభుని కులానికో మతానికో దేవుడు చేసి అంటగట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో సహోదరుడా, సహోదరి. దయచేసి ఈరోజు నీ మనసు తెరుచుకో. కుష్ఠరోగిని శుద్ధునిగా చేసినటువంటి దేవుడు ఈ రోజు నిన్ను శుద్ధునిగా చేయబోతున్నాడు. నీ హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చబోతున్నాడు, పవిత్రంగా మార్చబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు. ఈ రోజున నువ్వు నమ్ము. ఈ రోజున యేసు ప్రభుని స్వీకరించు. ఆయన కులానికో మతానికో దేవుడు కాదు. నువ్వు నమ్మితే నీకు దేవుడిగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మితే నీ యజమానుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కోరుకుంటే నీ ఇంటికి వచ్చి నీతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. సహోదరి, సహోదరుడా, ఇన్ని రోజుల్లో దూరపరిచావేమో, ఇన్ని రోజుల్లో దూరపెట్టామేమో యేసు ప్రభుని, ఆయన బాధ పెట్టామేమో నీ క్రియల ద్వారా. తెలుసుకో ఒక్కసారి, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని కూడా, నువ్వు కూడా కుష్ఠరోగం కలిగినటువంటి అనుభవాలు ఉన్నావేమో, కుష్ఠరోగం కలిగినటువంటి అనుభవాలు, కంపు కొట్టే జీవితము, సనగనటువంటి జీవితము, పరుల చేత త్రోసివేయబడినటువంటి జీవితము, నీ ఇంటి వారి చేత నెట్టబడిన జీవితము, నీ పొరుగు వారి చేత దూషించబడినటువంటి జీవితము, నువ్వు ఎన్నిక చేయబడినటువంటి జీవితాన్ని కలిగి నువ్వు ఉన్నావేమో. అయితే యేసు ప్రభు దగ్గరికి రా. ఆ కుష్ఠరోగి ఏ విధంగా అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడ్డాడో, ఈ రోజు నీవు కూడా అదే విధంగా ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరచబడడానికి ఇష్టపడు తమ్ముడా, చెల్లి. దేవుడు మాటలు చక్కగా వింటున్నావు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను నేను. ఈ రోజు నువ్వు నిజంగా మారాలనుకుంటే లేచి నిలబడు. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా మా కార్యములు జరిగించయ్యా, అద్భుతములు జరిగించయ్యా, నూతనమైన అభిషేకముతో నింపు నాయన, నూతనమైన బలముతో నింపు నాయన, మా అవసరములు తీర్చు నాయన. అయా నీ కృపయమ్మడి కృప దయచేయండి నాయన. అయా అదిగో తండ్రి ప్రభువా, వేసారిపోయిన బ్రతుకు నుంచి విడిపించండి నాయన, పరిస్థితుల నుంచి విడిపించండి నాయన. నా పాపమును కడుగయ్యా, నా శాపమును కడుగయ్యా. అయా నీ ఎత్తుకొత్తి త్రోసివేసేవాడువు కాదుగా ప్రభువా. కుష్ఠరోగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయలేదయ్యా, ఈ రోజు నన్ను కూడా త్రోసివేయని నమ్ముతున్నానయ్యా అనే ఒక విశ్వాసం కలిగిన ప్రార్థన చేయగలుగుతావా? ఒక్క మాట మాట్లాడు సహోదరి. ఒకే ఒక్క మాట నీ జీవితాన్ని ప్రబలము చేస్తుంది. ఒకే ఒక్క మాట నేను జీవింపు చేస్తుంది. ఆ ఒక్క మాటే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ మనసు మార్చుకోవడానికి సిద్ధపడు సహోదరి, సహోదరుడా. ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యం విన్న బిడ్డలను మీ నిండుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి కుటుంబాల అద్భుతాలు జరిగించండి అయ్యా. వారి కుటుంబాల నూతనమైన కార్యం జరిగించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ కొద్ది వాక్యమైన జీవితాలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించి దీవించమని, నీ కృపలో నిలబెట్టమని ప్రభుని యేసుక్రీస్తు నామములో తండ్రి. కుష్ఠరోగి వలె ఆశ కలిగి స్వస్థపరచబడాలి, బాగుపడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను నూతనపరచబడాలి, నేను యథార్థవంతుడిగా నీతిమంతుడిగా బ్రతకాలని కోరుకున్నటువంటి వారు ఎవరైతే ఈ వాక్యము ద్వారా విని ఆ యొక్క ఆలోచనతో నింపబడాలని కోరుకుంటున్నారో వారి ఆలోచనలన్నీ స్థిరపరచండి నాయన. నీ యొక్క పరిశుద్ధ జనంగా మారి కృప దయచేయండి. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, కృపయమ్మడి కృప చూపించమని. అల్పుడినయ్యా, అభాగ్యుడినయ్యా, ఏ విషయం నచ్చదనివని కాదు నాయన ప్రభా. దయచేసి తండ్రి ప్రభా, మీరే కృప చూపించమని, మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ వాక్యముని మీరు ఆశీర్వాదకరంగా ఇతరుల హృదయాల్లో ఉంచమని ప్రభుని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.